హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను. చూస్తారు కదండి, టమాటాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఏం లేదండి, ఈరోజు చిన్న వీడియో మా ఇంటి ముందు పచ్చదనాన్ని చూపిద్దాం అనుకున్నాను. ఇది మేము ఉడిసిన మొక్క కాదండి, ఏదో జస్ట్ కూరగాయలు కట్ చేసి పడేస్తాం కదా, అలా పడేస్తే వచ్చిన టమాటా మొక్క అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్దదయ్యి ఇన్ని కాయలు కాస్తాయి అనుకోలేదు అసలు. కానీ ఎక్స్పెక్ట్ చేయనంతగా కాయలు వచ్చాయి. టమాటాలు అవుతున్నాయి, పళ్ళు అవుతున్నాయి ఇంకా. కానీ కాయలు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చాయండి. అది చాలా కిందన పడిపోతుంది అనేసి మా ఆయన అనమాట చిన్న తాడేసి దాన్ని కట్టేశారు. అందుకు బయటికి కనిపించట్లేదు సరిగ్గా, కానీ లోపల వరకు అయితే చాలా కాయలు అంటూ ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి, చూసారా, తాడేసి కట్టారు. అందుకని లోపల ఇంకా ఉన్నాయి, అవి ఇప్పుడిప్పుడే పళ్ళు అవుతున్నాయి ఇంకా. జస్ట్ కాకపోతే నేను వీడియో తీద్దామని వీడియో తీసాను. పళ్ళు అయ్యాక మళ్ళీ తీస్తానండి, వీడియో పెడతాను. చాలా బాగా వచ్చాయండి. అలా వస్తే మనం చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మనకి ఎక్స్పెక్ట్ చేయకుండా అలా వస్తే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారా, చామంతులు వచ్చాయండి, మొగ్గలు వచ్చాయి. ఇంకా పండక్కి రెడీ అవుతాయండి పువ్వులు. వైట్ ఉన్నాయి, మెరూన్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ చామంతులు అయితే మా దగ్గర ఉన్నాయండి. అన్నీ మొగ్గలతో ఉన్నాయండి, నిండుగా, చాలా నిండుగా ఉన్నాయండి. మాకు పండగకి అయితే ఇబ్బంది ఉండదండి దేవుడికి పెట్టుకోవడానికి. చూసారు కదా చామంతులు ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి కాకరకాయలండి. ఇది కూడా మేము మొక్కే వేయలేదండి, అది కూరగాయలు పడేస్తే వచ్చేసిన మొక్కేనండి. కాయలు కూడా వచ్చాయి, చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా. కాకపోతే ఇది అంత బారాలేదు, ఎక్కడో ఒకటి అలా అలా వచ్చాయన్నమాట. మేము తీసాము కాయలు కూడా. ఇదిగోండి, చిన్న కాయ ఉంది ఇంకా. అలా కాకరకాయలు కూడా వచ్చాయి. ఇలా వస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చామంతులు చూసారా ఎన్ని పూసాయో, చాలా చాలా ఎక్కువ వచ్చాయండి పువ్వులు అయితే. నాకు తీయాలనిపించలేదు, అందుకని అలానే చెట్టుకు ఉంచేసాను. తీస్తే ఎక్కడ చెట్టు మళ్ళీ ఖాళీ అయిపోతుందేమో అని చెప్పి తీయకుండా అలా ఉంచేసాను అనమాట. పచ్చిమిర్చి అండి, ఇది సీమమిరపకాయలు అంటారు కదండి, అది కాయలు అయితే తీసేసాము, పళ్ళు ఉంచాము, ఉన్నాయి ఇంకా. బాగున్నాయి కదా, చెట్టుకి అలా ఉంటే బాగుంటుంది కదా అని ఉంచామండి, తీయలేదు. బాగున్నాయా అండి. వచ్చేసి టమాటాలండి, ఇది కూడా సేమ్ అంతేనండి, దీన్నేమో ఉడవలేదు, వచ్చింది వంకాయలు. ఇవైతే చెట్లు విత్తనాలు వేసినవండి, ఇవి అక్కడక్కడ ఉన్నాయండి, తీసేసాము. దీన్ని కూడా కూరగాయలు తీసి వండేయడం తినేయడం అన్నీ అయిపోయావండి. ఇది పందిరి చిక్కుడండి, ఇది అంతగా రాలేదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.